మెరుపులు కుర్రాళ్ల గుండెల్లో గుబులు పుట్టించేస్తున్నాయి. క్యూట్ లుక్స్‌తో ముద్దు ముద్దు మాటలతో గిలిగింతలు పెట్టే పూర్ణ ఇప్పుడు సైమాలో హొయలిపోతోంది. పట్టు చీరలో ఎంతో అందంగా కనిపిస్తోంది. సైమా వేడుక హైదరాబాద్‌లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో సౌత్ ఇండియన్ తారలు మెరిశారు. అందులో భాగంగా హాట్ భామ డి ఫేమ్ పూర్ణ కూడా తళుక్కుమన్నారు. ఆదివారం జరిగిన ఈ ఈవెంట్‌లో పూర్ణ చాలా సందడి చేసింది. ఇందులో పూర్ణ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇలాంటి ఈవెంట్స్‌కి చాలా వరకు ట్రెండీ వేర్‌లో పొట్టి దుస్తుల్లో సందడి చేస్తూ ఉంటారు హీరోయిన్స్. కానీ పూర్ణ ఇందుకు భిన్నంగా ట్రెడిషనల్‌గా కనిపించింది. పట్టు చీరలో చాలా సందడి చేసింది. శారీలో పూర్ణ హాట్‌నెస్ తగ్గలేదంటే అతిశయోక్తి కాదు. మరింత అందంగా అందరి చూపులను తన వైపుకు తిప్పేసుకుంది. ఆదివారం సైమా వేడుకల్లో చీర కట్టులో పూర్ణ స్పెషల్ అట్రాక్షన్. రెడ్ కార్పెట్ పై చాలా హొయలిపోయింది. సెక్సీ చూపులతో కుర్రాళ్ల గుండెల్ని గుల్ల చేసింది. సోషల్ మీడియాలో పూర్ణ పిక్చర్స్ వైరల్గా మారాయి. ప్రస్తుతం ఢీ షోతో చాలా మంచి పాపులారిటీ తెచ్చుకుంటున్న సంగతి తెలిసిందే. సినిమాలతో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ రియాలిటీ షోతో టీవీ ఆడియన్స్కి మరింత చేరువైంది పూర్ణ. మరొక వైపు షోల కోసం ఈమె ఇచ్చే హాట్ పోజులు, ఫోటోషూట్లు నెట్టింట బాగానే వైరల్ అవుతూ ఉంటాయి. సోషల్ మీడియాలో ఫాలోయింగ్ని కూడా పెంచేస్తున్నాయి. ఇలా క్రేజీ బ్యూటీగా మారిపోయింది పూర్ణ. పూర్ణ ఇటీవల సుందరి, తలైవి చిత్రాలతో ఆడియన్స్ ముందుకొచ్చింది. తలైవి పర్వాలేదనిపించుకుంది, కానీ సుందరి ఆదరణకు నోచుకోలేకపోయింది. ఈమె మాత్రం మంచి ప్రశంసలే అందుకుంది. ప్రస్తుతం పూర్ణ బాలకృష్ణతో అఖండ చిత్రంలో, అలాగే వెంకటేష్ దృశ్యం 2 చిత్రాలలో కీలక పాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ 2 చిత్రాలు కూడా రిలీజ్కి సిద్ధంగా ఉన్నాయి. మరొక వైపు తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళంలో పలు సినిమాలతో బిజీగా ఉంది ఈ భామ. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అన్ని రకాల చిత్రాల్లో, అన్ని రకాల భాషల్లో కూడా నటిస్తోంది. తన పాత్రకు ప్రియారిటీ ఉంటే ఎలాంటి పాత్రైనా చేసేందుకు అస్సలు వెనకాడడం లేదు పూర్ణ. పూర్ణ ఇటీవల పంచుకున్న గ్లామర్ ఫోటోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నాయి. నెటిజన్లకు కనువిందు చేసేస్తున్నాయి. దీంతో పూర్ణ హాట్ భామగా మారిపోయింది. ఆ బ్యూటిఫుల్ ఫొటోస్ అన్నిటిని మనం ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.